మూవింగ్ ఆన్, కూటమి సర్కార్ రాష్ట్రాన్ని శ్మశానంలా చేయాలని అనుకుంటోందా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ఏరులై పారుతోందన్నారు. ఇదేనా మీరు తెచ్చిన మార్పు అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు ఊగిపోతూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీశారు. మొలకల చెరువులో జరిగినటువంటి నకిలీ మద్యం తయారీ రాయలసీమ జిల్లాలకే కాదు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో నకిలీ మద్యం సప్లై అవుతా ఉంది. ఈ మూల నుంచి చిత్తూరు మూల నుంచి చిట్ట చివరి వరకు, ఇచ్చాపురం వరకు, ఏ మూలకు పోయినా నలుమూలల నలుదిక్కుల అన్ని చోట్ల నకిలీ మద్యం తయారవుతుంది. నకిలీ మద్యం బ్రాందీ షాపులకు వస్తుందా లేదా, లేకుంటే ఇతర రాష్ట్రాలకు, గోవాను, కర్ణాటక సంబంధించిన రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి అమ్ముతున్నారే, ఈ బ్రాందీ షాపుల్లో ఉందా లేదా, లేకుంటే నీళ్లు కలిపి కల్తీ మద్యాన్ని అమ్ముతా ఉన్నారే, ఎప్పుడైనా తనిఖీ చేసినారా? చీకట్లో 5 గంటలకు బ్రాందీ షాప్ తెరిస్తే రాత్రి 12 గంటల వరకు షాపులు ఉంటాయి. తనిఖీ చేసినారా? 12 గంటలకు బ్రాందీ షాపులు మూస్తే 12 నుంచి తెల్లవారు 5 గంటల వరకు బెల్ట్ షాపులు ఓపెన్ అవుతాయి. 24 గంటలు బెల్ట్ షాపులు, బ్రాందీ షాపులు ఉదయం నుంచి రాత్రి 12 వరకు. ఎప్పుడైనా నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కొంతమంది ఉదయమే లేచి కాఫీ తాగుదాం అనుకుంటే పాలు వచ్చేదానికి 6 అవుతుంది అంటారు. పాలు వచ్చేదానికి 6 అవుతుందని చెప్తుంది భార్య. 6 గంటలకు పాలు వస్తాయి. కాఫీ తాగే మనకు 6 గంటలకు లభ్యం కాఫీ. ఈ రాష్ట్రంలో మందు తాగే సోదరులకు చీకట్లో 5 గంటల నుంచే మందు లభ్యం. ఇది చంద్రబాబు నాయుడు ఆదర్శవంతమైన మాటలు. ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రం? ఏం ఆగిత్యం మాటలు మాట్లాడినావు అప్పుడు నువ్వు? ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? శ్మశానానికా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్మశానం చేయాలనుకుంటున్నారా మీరు? శవాల గుట్ట చేయాలనుకుంటున్నారా ఈ రాష్ట్రాన్ని? నకిలీ మద్యాన్ని అమ్మి శవాల మీద రూపాయలు ఏరుకోవాలనుకుంటున్నారా మీరు? ఆయనేమో ఆదర్శవంతమైన మాటలు చంద్రబాబు నాయుడు, ఈయన పవన్ కళ్యాణ్ ఏమో ఆవేశపూరితమైన మాటలు. ఊగి ఊగి మద్యపాన ప్రియులకు ఏమింత నీ ఆగిత్యం, నీ ఆవేశం? ఎక్కడి పోయింది నీ ఆవేశం? ఇప్పుడు చల్లగా చల్లబడిపోయిందే. చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ డబ్బులు తీసుకొని నీ నోటికి బీగం వేసుకొని నీ ఆవేశాన్ని చల్లబరుచుకునేవా పవన్ కళ్యాణ్? హైవేలో ఒక దాబాలో పట్టపగులు బాగా లోపలికి అన్నో రోడ్లలోనో గుట్లలోనో కొండలలోకి పోయి కాదు, పల్లెల్లోకి పోయి కాదు, ఒక దాబాలో నకిలీ మద్యాన్ని తయారు చేసే కర్మాగారాన్ని ప్రారంభిస్తే కొన్ని వేల మంది తిరుగుతూ ఉండే చోట భారీ మిషన్లు తెచ్చి అక్కడ పెట్టి 3 రకాల భారీ మిషన్లు, ఒకటేమో మందు కలపాలా, ఒకటేమో బాటిలింగ్ చేయాలా, ఒకటేమో మూతలు చేయాలా, కొన్ని 10ల సంఖ్యలో కార్మికులు పని చేయాలా. అటువంటి కర్మాగారాన్ని బహిరంగ ప్రదేశంలో పెడితే 16 నెలలైనా ఎక్సైజ్ అధికారులు కంటబడలేదంట. 16 నెలలైనా కంటబడలేదంట. ఇది నమ్మడానికి సాధ్యమవుతుంది ఆ ప్రజలారా? చిన్న టౌన్లలో చిన్న ఇసుపెటాకులు, కంపచెట్టలు ఇసుపెటాకులు ఆడుకుంటే 4 రోజులు ఆడితేనే 5 రోజులు కనుక్కుంటారే. కనుక్కొని ఆ బీదోళ్ళ మీద పోయి కంపచెట్టలు ఇసుపెటాకులు ఆడుకుంటే వాళ్ళ మీద పడి దాడి చేసి పట్టుకొని పేపర్లో పిలిచి పెద్ద ఫోజులు పెట్టి ఇంతమందిని పట్టుకున్నాం, అంతమందిని పట్టుకున్నాం, 70,000 దొరికింది, 40,000 దొరికిందని చెప్పి ఫోజులు పెడతారు కదా. దాబాలలోనే నకిలీ మద్యం కర్మాగారాలు పెడితే మీకు కనిపించలేదంటే ప్రజలు ఎవరైనా నమ్ముతారా? అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వారిది కాబట్టి, దొంగలు ఊర్లు పంచుకుంటున్నారు కాబట్టి అది మీకు కనిపించవు.